ప్రార్థన చేసుకుందాము. మహాఘనమైన తండ్రి, మీకు స్తోత్రములు, నమస్కారములు. కృపా శక్తి సంపూర్ణుడమైన తండ్రి, మీకు వందనములు. కొద్ది నిమిషాలు మీ సేవకుడైన నేను నిలబడుచుండగా ప్రభువా, మీ సేవకుడైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసి మీరు మాట్లాడుమని సహాయం చేయమని, ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను ఈ వాక్యము ద్వారా మీరు మాట్లాడి హెచ్చరించి బలపరిచి నీ కార్యమును జరిగింపచేసి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరణాత. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీ అందరికీ క్రిస్మస్ దీవెనలు, శుభాలు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అలాగే నూతన సంవత్సరం శుభాకాంక్షలు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. కొద్ది నిమిషాలు దైవ వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. దేవుడు మీతో మాట్లాడుచున్న ఈ వాక్యమును చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు మీతో చెప్పబోయేటువంటి కొన్ని అంశాలు మీరు చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మీకు మరలా తెలియజేస్తున్నాను. ఈరోజు మీతో చెప్పబోయేటువంటి అంశము నిజమైన క్రిస్మస్. నిజమైన క్రిస్మస్. ఈ రోజుల్లో చాలామంది క్రిస్మస్ యొక్క కార్యక్రమాలు డిసెంబర్ 1 నుండి అలాగే 25 వరకు, 25వ తేదీ వరకు చాలా సంఘాల్లో, చాలా గృహాల్లో క్రిస్మస్ యొక్క ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. క్రిస్మస్ ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ ప్రపంచం అంతా కూడా చాలా మందిరాల్లో, చాలా గృహాల్లో, ఫంక్షన్లో చాలా రకాలుగా క్రిస్మస్ చేసేస్తున్నారు, క్రిస్మస్ చేస్తున్నారు. కానీ ఈరోజు ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీకు తెలియజేసే మాటలు ఏంటంటే, క్రిస్మస్ అంటే నీకు అర్థం తెలుసా? క్రిస్మస్ అనే పేరు చెప్పుకొని చాలామంది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేటి దినములలో సేవకులు కానీ, విశ్వాసులు కానీ ప్రజలను క్రీస్తు యొద్దకు నడిపించుచున్నారా, నడిపించి నిజమైన క్రిస్మస్ కార్యక్రమాలు చేస్తున్నారా అనే ఒక ప్రశ్న వేసుకోవాలి. క్రిస్మస్లో 2 క్రిస్మస్లు ఉన్నాయి. ఒకటి నిజమైన క్రిస్మస్, 2 నామకార్థ క్రిస్మస్. ఈరోజు ఈ టీవీ కార్యక్రమం ద్వారా, అలాగే ఈ యూట్యూబ్ ద్వారా మీకు తెలియజేసే మాట ఏంటంటే, నీవు ఏ క్రిస్మస్ చేస్తున్నావు? క్రిస్మస్లో క్రీస్తు యొద్దకు నువ్వు నడిపించబడుతున్నావా? నడిపించబడిన నీవు నిజమైనటువంటి క్రిస్మస్ కార్యక్రమాన్ని నువ్వు చేస్తున్నావా అనే విషయాన్ని నువ్వెంతైనా కానీ ప్రశ్నించుకొని నిజమైన క్రిస్మస్ చేయడానికి నీవు, నీ కుటుంబము, నీ సంఘము సిద్ధపడాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రభునందు దేవుని పిల్లలారా, మీ అందరికీ తెలియజేసే మాట ఏంటంటే, బైబిలు గ్రంథములో ఒక అద్భుతమైనటువంటి క్రిస్మస్ జరిగింది. క్రిస్మస్ అంటే అర్థం ఏంటో మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. క్రీస్తు అనగా క్రీస్తు, మస్ అనగా ఆరాధన. క్రీస్తును మనము ఆరాధించాలి. క్రీస్తును ఆరాధించాలి. బైబిల్లో మనము చూస్తే జ్ఞానులైనటువంటి వారు క్రీస్తు యొద్దకు నడిపించబడ్డారు. నిజమైన క్రిస్మస్ యొక్క ఆరాధన వారు చేశారు. నిజమైనటువంటి క్రిస్మస్
ఆరాధన వారు చేశారు. అందుకే బైబిల్లో మన బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ప్రభునందు దేవుని పిల్లలారా, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనములో చూస్తే ఈ వాక్య గ్రంథములో అద్భుతమైనటువంటి మాట వ్రాయబడింది. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి. క్రిస్మస్ అంటే పూజించుట, ఆరాధించుట. క్రీస్తు యొద్దకు జ్ఞానులైన వారిని ఒక నక్షత్రము నడిపించింది. క్రీస్తు యొద్దకు జ్ఞానులైన వారిని నడిపించింది. ఈ నక్షత్రము యేసు ప్రభువారు ఎక్కడ ఉన్నారో, ఏ ఇంట్లో ఉన్నారో అక్కడికి నడిపించింది ఈ నక్షత్రం. బాగా వినాలి దేవుని పిల్లలారా, జ్ఞానులైనటువంటి వారు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. మరి ఒక రాజు పుట్టాడని, ఆ రాజుని మేము పూజించడానికి వచ్చామని వారు తెలియజేసిన కాలంలో మరి మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, హేరోదు రాజు చెప్పిన మాట, నాకు కూడా కబురు పంపండి, నేను కూడా ఆయనను పూజిస్తాను, ఆ సమాచారం తీసుకుని రండి అని తెలియచేసి వారిని పంపిస్తారు. కానీ క్రీస్తు ప్రభువారు ఎక్కడ జన్మించారో, ఎక్కడ ఉన్నారో జ్ఞానులైన వారికి తెలియకున్నప్పుడు ఒక నక్షత్రము చేసిన పని ఏంటంటే, యేసు వారు ఉన్న ఆ స్థలానికి ఆ నక్షత్రము నడిపించింది. ఆ నక్షత్రము నడిపించింది. ఆ నక్షత్రము ఏం చేసిందంటే, నిజమైన ఆరాధన, నిజమైన పూజ చేసేటట్లుగా ఆ నక్షత్రము చేసింది. ఈరోజు దేవుని పిల్లలారా, మీ అందరికీ తెలియజేసే మాట ఏంటంటే, జాగ్రత్తగా మీరు వాక్యాన్ని వినండి. ఈ రోజుల్లో చాలామంది సంఘాలు కానీ, విశ్వాసులు కానీ ప్రజలను ఎక్కడికి నడిపిస్తూ ఉన్నారు? ఎక్కడికి నడిపిస్తున్నారు? క్రీస్తు అనబడే పేరు పెట్టుకొని క్రిస్మస్ కార్యక్రమం అని చెప్పి నేటి దినాల్లో సంఘాలు, సంఘ నాయకులు, విశ్వాసులు అంటే లోకమంతా ఏకమై ఎక్కడికి నడిపిస్తున్నారు ప్రజల్ని అనంటే, క్రీస్తు యొద్దకు నడిపించట్లేదు. క్రీస్తు పేరు పెట్టుకొని క్రిస్మస్ అని చెప్పి, గ్రాండ్ క్రిస్మస్ అని, క్రిస్మస్ సెలబ్రేషన్ అని, క్యాండిల్ లైటింగ్ సర్వీస్ అని ప్రజల్ని ఎక్కడికి నడిపిస్తూ ఉన్నారు అనంటే, వారు డ్యాన్సుల వైపు, స్కిట్ వైపు, అలాగే భయంకరమైనటువంటి పరిస్థితులు క్రైస్తవ సంఘాల్లో స్టేజీల మీద జరుగుతున్నాయి. నీకు క్రిస్మస్ అనే ఆ విధానమును తెలిసినప్పుడు నీవు ఎలా పూజించాలో, ఎలా ఆరాధించాలో నీకు అర్థమవుతుంది. కానీ నేటి దినాల్లో సంఘ కాపరులు కానీ, విశ్వాసులు కానీ చేసేటువంటి ఒక భయంకరమైన పొరపాటు ఏంటంటే, పెద్ద పెద్ద స్టేజీలు వేసి స్టేజీల మీద చాలామంది ఏం చేస్తున్నారనంటే, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. డ్యాన్సులు పెద్దవారు, పురుషులు, స్త్రీలు కలిసి డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. అంటే ఈ యొక్క పండుగ సంతోషకరమైనదే. వాక్యము చెప్పే మాట, బైబిల్ గ్రంథములో రాయబడినట్లుగా మీకు తెలియజేసే మాట ఏంటంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పినట్లుగా, ప్రజలందరికీ సంతోషకరమైన సువార్తమానం అని చెప్పినట్లుగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. లోకానికి వచ్చినటువంటి యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు? ఆయన ఏం చేయబోతున్నాడు? నువ్వేమి తెలియకుండా, ఏమి చేయకోకుండా నువ్వు ఎలాగ డ్యాన్సులు వేస్తావు? ఈ జ్ఞానులైన వారు చేసిన పని ఏంటంటే, ఆ నక్షత్రము యేసు వారి ఉన్న ఇంటిలోనికి నడిపించింది. ఆ నక్షత్రం యేసు వారు ఉన్న ఇంటిలోకి నడిపించింది. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియులారా, ప్రజలారా, ఒకవేళ ఈ మాటలు కాస్త మీకు బాధకరంగా ఉన్నప్పటికీ కూడా ఇది సత్యమే. జ్ఞానులైన వారు చేసిన పని ఏంటంటే, వారు
సాగిలపడ్డారు. వారు సాగిలపడి నమస్కారము చేశారు, పూజించారు ఆయనను. డ్యాన్సులు వేయలేదు, బ్రేక్ డ్యాన్సులు వేయలేదు, డీజేలు పెట్టలేదు. అంటే యేసు ప్రభు వారు అనే ఆయన పరిశుద్ధుడైన దేవుడు, సమాధానకర్త. ఆయన అల్లరికి కర్త కాదు కానీ సమాధానకర్త అయినటువంటి ప్రభువారు యేసుక్రీస్తు వారు. మరి నేటి దినాల్లో చేసే క్రిస్మస్ ఏంటి? ప్రజలు చేసే క్రిస్మస్ ఏంటి? చాలా ప్రజలు చేసేటువంటి క్రిస్మస్ ఏంటి అనంటే, క్రిస్మస్లో కేక్ ఉంటుంది, డ్యాన్సులు ఉంటున్నాయి, క్యాండిల్స్ ఉంటున్నాయి, అతిథులు ఉంటున్నారు, జనాలు ఉన్నారు. కానీ ఆ క్రిస్మస్లో ఎవరు ఉండట్లేదు అనే ఆలోచన చేస్తే క్రీస్తు లేడు. క్రీస్తు ఎలా ఉంటాడు? ప్రభు అయినటువంటి క్రీస్తు వారు ఎలాగ ఉంటారు? ఆ ప్రభువును ఆరాధించేటువంటి మనము ఎలా ఆరాధించాలి, ఎలా పూజించాలి? నేటి దినాల్లో ప్రజలు ఎటువైపునకు నడిపిస్తూ ఉన్నారు? చాలామంది చెప్పే మాట, ఓ గ్రాండ్ క్రిస్మస్కి వెళ్ళి, ఒక క్రిస్మస్ సెలబ్రేషన్కి వెళ్ళి చాలామంది చెప్పే మాట ఏమంటారు తెలుసా? స్కిట్ చాలా బాగా వేశారు, చాలా డ్యాన్సులు బాగా వేశారు, లైటింగ్స్ చాలా బాగున్నాయి, కేకులు ఇచ్చారు. ఇది మాత్రమే ప్రజలు వెళ్ళి చెప్పుకోగలుగుతున్నారు తప్ప, క్రీస్తులో ఆ క్రిస్మస్ కార్యక్రమానికి వెళ్ళి నేను నిజంగా యేసువారిని ఆరాధించాను, పూజించాను. కానీ ఇవన్నీ ఏమి లేకుండా, వాక్యం వినుకోకుండా, కానీ మనసులో ఏం పెట్టుకొని వస్తున్నారంటే, వారు ఏదైతే చూశారో, ఏదైతే చేశారో, వారు లోక సంబంధమైన వాటిని సంఘములోనికి తీసుకుని వస్తున్నారు. లోక సంబంధమైన వాటిని సంఘములోకి తీసుకొస్తున్నారు. ఎలాగా సాధ్యపడుతుంది? అందుకే భక్తులు ఏమన్నారంటే, లోకముతో నీ సంఘము కూడా ఏకమాయను, ఏమి చేతును? లోకముతో నీ సంఘం ఏకమైపోయింది. కానీ క్రీస్తు అనబడి ఆయన చాలా పరిశుద్ధమైన వాడు, చాలా బలమైనటువంటి వాడు. కానీ ఆయన చిన్న బాలుడుగా ఉన్న కాలములోనే జ్ఞానులైన వారు ఏం చేశారంటే, ఆ జ్ఞానులైనటువంటి వారిని ఆ నక్షత్రము నడిపించింది, క్రీస్తున్న చోటికి నడిపించింది. ఈరోజు దైవ జనాంగమా, దైవ సేవకులారా, విశ్వాసులారా, మీరు ఎక్కడికి నడిపిస్తూ ఉన్నారు? డ్యాన్స్ వైపు నడిపిస్తున్నారా? స్కిట్ వైపు నడిపిస్తున్నారా? క్రీస్తు యొద్దకు నువ్వు నడిపించవా? క్రిస్మస్ అని చెప్పి క్రీస్తుని అడ్డు పెట్టుకొని నానాకమైనటువంటి పరిస్థితులను చేస్తున్నప్పుడు, భయంకరమైన ఈ కార్యాలను చేస్తున్నప్పుడు క్రీస్తు ఎలాగుంటాడు? క్రీస్తుకి ఎలా మహిమ వస్తుంది? క్రిస్మస్ అనగానే క్రీస్తును ఆరాధించుట అనే ఆ పదాన్ని మరలా మీకు చెప్పడం జరుగుతుంది. అందుకే ఈరోజు నువ్వు ఎలా నడిపిస్తున్నావు? నిజమైన క్రిస్మస్ చేస్తున్నావా? క్రిస్మస్ చేస్తున్నావా? అందుకే మీ అందరికీ చెప్పే మాట బాగా గమనించండి. వారు చేసిన పని ఏంటంటే, ఆ ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను, ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించారు. ఆ తొట్టిలో ఉన్న యేసువారిని పూజించారు. ఆయన పూజార్హుడైనటువంటి ప్రభువారు. ఈ భూమి మీద ఉన్న సకల మానవుల ద్వారా పూజింపబడేటువంటి మహాగణుడైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతైనా, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, ఈ భూమి మీద సృష్టింపబడిన ప్రతి మానవుడు కూడా పూజింపగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారు అనంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన ఈ లోకములోనికి వచ్చింది, ఆయన ఒక అద్భుతమైన పని మీద వచ్చారు. తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు పంపించారో, ఆయన ఏ కార్యము చేయడానికి వచ్చారో, ఆయన చేయవలసిన పని ఏమిటో, ఆయన జననము ద్వారా ఈ భూలోకములో ఉన్న మానవులకు ఏ కార్యాలు జరగబోతున్నాయో,
ఒకవేళ ఈ భూమి మీద ఎవరైనా నిజమైన క్రిస్మస్ చేయగలిగితే, ఆ నిజమైనటువంటి క్రిస్మస్ చేసే వారికి ఏం కలుగుతుందో వాక్యం చెప్పే మాట దేవదూత ఒక చక్కటి మాట ఒక దేవదూత అంటది. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని అంటుంది. యేసుక్రీస్తు వారి జననాన్ని బట్టి ఈ భూమి మీద ఉన్న సర్వమానవులైన వారికి, ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం కలుగుతుంది. సమాధానం ఆయన జననము ద్వారా సమాధానం కలుగుతుంది. అందుకే మీ అందరికీ చెప్పే మాట, యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే మనుషులను రక్షించడానికి, వారి పాపముల నుండి రక్షించడానికి. ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి మహాదేవుడైనటువంటి వారై ఉన్నారు. ఆయన పూజార్హుడైన వాడుగా ఉన్నాడు. ఆ పశువుల తొట్టిలో ఉన్న ఆ చిన్న బాలుడుగా ఉన్న ఆయన మీద రాజ్యభారం ఉంది. యెషయా ప్రవక్త చెప్పినట్లుగా 700 సంవత్సరాల క్రితమే ముందుగానే ప్రవచించినట్లుగా యేసు ప్రభువారు ఆయన ఎలాంటి వాడో, ఎంత అద్భుతమైన దేవుడో, ఆశ్చర్యమైన కార్యాలు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పట్ల ఆయన ముందుగానే ప్రవచించాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఇన్ని పేర్లు కలిగినటువంటి గొప్ప మహానుభావుడైనటువంటి వారు యేసుక్రీస్తు వారు. ఎందుకనంటే మరి ఈ భూమి మీద నరులు నశించిపోతున్న కాలంలో రక్షించడానికి వచ్చినవాడు. నరులను రక్షింప నరుడై పుట్టిన సత్యావతారియౌ స్వామి ఎవరు? నరులను రక్షించడానికి నరుడై పుట్టినటువంటి సత్యావతారియవు స్వామి ఎవరు? నరులను రక్షించడానికి నరుడై పుట్టినటువంటి సత్యాస్వరూపియగు దేవుడెవరు? నరులను రక్షింప నరుడై పుట్టిన సత్యావతారియౌ స్వామి ఎవరు? ఎవరు ఆ స్వామి? ఎవరు ఆ ప్రభువు? ఎవరు ఆ పూజింపబడే దేవుడెవరు? ఈ భూమి మీద సర్వమానవులు పాపము చేసి నరకానికి వెళ్ళిపోతుంటే రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ రక్షకుడెవరు? అతడే యేసుక్రీస్తు రక్షణాధికారి. అతడే యేసుక్రీస్తు రక్షణాధికారి. అతడే యేసుక్రీస్తు రక్షణాధికారి. అతడే యేసుక్రీస్తు అనబడే రక్షణాధికారి. దైవ వాక్యమును వింటున్న దేవుని ప్రజలారా, మీ అందరికీ చెప్పే మాట, ఈ భూమి మీద నరులను రక్షించడానికి నరుడై పుట్టిన సత్యాస్వరూపియగు స్వామి ఎవరు? అతడే యేసుక్రీస్తు అను రక్షణాధికారి. ఆ యేసు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చింది ఎందుకు వచ్చాడు? జ్ఞానులైన వారు ఆ పశువుల తొట్టిలో ఉన్న యేసు ప్రభువారిని చూచి ఎందుకు పూజించారు? పూజించడానికి ఏమి కారణాలు ఉన్నాయి? ఆ పశువుల తొట్టిలో ఆ పరుండి ఉన్న ఆ క్రీస్తు వారి మీద రాజ్యభారం ఉన్నది. ఆ చిన్ని బాలుడుగా ఉన్నాడు, కానీ ఆయన మీద ఎంతో రాజ్యభారం ఉన్నది. చూడ్డానికి చక్కగా ముద్దుగా ఆ పశువుల తొట్టిలో ఉన్నాడు, కానీ ఆయన ఒక భారం ఉంది. ఏ భారము? ఏమి ఎరుగని బాలుడవలే పండినావా? ఓ దేవా, ఏమి ఎరుగని బాలుడు వలే ఆ పశువుల తొట్టిలో పరుండి ఉన్నావా? ఏమి ఎరుగని బాలుడవలే పండినావా? పాప భారము, వ్యాధి భారము, శిక్ష భారము మోయవలసెను రక్షక, నీకే స్తోత్రములు. అయ్యో, పాప భారాన్ని, వ్యాధి భారాన్ని, శిక్ష భారాన్ని మోయడానికి వచ్చినటువంటి ప్రభువారు మీకే స్తోత్రములు. గొప్ప దేవుడు, ప్రభునందు ప్రియులారా, పూజింపబడేటువంటి దేవుడు. ఈ క్రిస్మస్ కార్యక్రమంలో
ఏం చేయాలంటే జ్ఞానులైన వారు ఒక నక్షత్రము ద్వారా ఒక ఇంటిలోనికి నడిపించబడిన తర్వాత వారు ఏం చేశారంటే ఆయనను చూచి పూజించారు, సాగిలపడ్డారు. క్రిస్మస్ రోజు ఏ మోకాళ్ళ మీద ఉండి, ప్రభువా నువ్వు నా కోసం వచ్చావు, నన్ను రక్షించడానికి వచ్చావు, ఈ భూలోకములో ఉన్న సర్వ మానవులను రక్షించడానికి వచ్చిన ఒక దైవ రూపము కలిగిన సత్య స్వరూపివైన దేవ మీకే స్తుతి అని చెప్పి నువ్వు మోకాళ్ళ మీద ఉండి ఆయన స్తుతి చేయగలుగుతున్నావా? వారు చేసిన పని ఏంటంటే, వారు చేసిన నిజమైన క్రిస్మస్ ఏంటి అనంటే, వారు సాగిలపడి నమస్కారము చేశారు. నమస్కరించిన తర్వాత వారు చేసిన పని ఏమిటంటే, ఆయనను పూజించిరి, తమ పెట్టెలను విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలములను కానుకలుగా ఆయనకు సమర్పణ చేసిరి. బాగా వినండి దేవుని పిల్లలారా, ఒక నక్షత్రము ద్వారా నడిపింపబడిన జ్ఞానులైన వారు ఆ ఇంటిలోనికి నడిపింపబడిన తర్వాత ఆ జ్ఞానులైన వారు చేసే ఒక గొప్ప క్రిస్మస్, వారు సాగిలపడుటయే నిజమైన క్రిస్మస్, పూజించుటయే నిజమైన క్రిస్మస్. వారు ఏం చేశారంటే, జ్ఞానులైన వారు కానుకలను సమర్పణ చేశారు. ఏంటి ఆ కానుక? బంగారు అనబడే కానుకను సమర్పణ చేశారు. ఈ బంగారు దేనికి సూచించుచున్నది? ఈ బంగారు ఒక రాజునకు గుర్తు. ఈ జ్ఞాని అయినటువంటి ఆయన బంగారాన్ని సమర్పణ చేస్తున్నారు. పశువుల తొట్టిలో ఉన్న ప్రభువా నీవు రాజువు. ఈ బంగారు రాజును సూచించుచున్నది. ఎందుకనంటే యేసు ప్రభువారు రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనకి మించిన రాజు పరలోకములో కానీ భూలోకములో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ఆయనకి మించిన రాజు ఎవరు లేరు. అందుకే ఆ జ్ఞాని చూస్తున్నాడు, అమ్మో నువ్వు రాజువయ్యా, నీవు మానవులను పరిపాలించడానికి వచ్చిన రాజువయ్యా, నీవు మనుషుల ఈ భూలోకంలో మానవుల పాపాలను మోయడానికి వచ్చిన వాడవయ్యా అని చెప్పి బంగారును సమర్పణ చేశారు. అలాగే రెండవ జ్ఞాని చేసిన పని ఏంటి అనంటే, సాంబ్రాణిని సమర్పణ చేశాడు. ఈ సాంబ్రాణి దేనికి సూచించుచున్నది? ఈ సాంబ్రాణి దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే, సాంబ్రాణి ఆరాధనకు సాదృశ్యంగా ఉన్నది. ఈ సాంబ్రాణి ఆరాధనకు సాదృశ్యంగా ఉన్నది. దేవా నీవు ఈ భూలోకములో సర్వ మానవుల ద్వారా ఆరాధించబడే గొప్ప దేవుడవు అని చెప్పి చిన్ని బాలుడుగా ఉన్న కాలములోనే, యేసువారు చిన్ని బాలుడుగా ఉన్న కాలములోనే ఆ జ్ఞాని పూజించి సాంబ్రాణినిచ్చాడు. నువ్వు గొప్ప ఆరాధికుడైన దేవుడవు, ఈ భూమి మీద సకల మానవులు నిన్ను ఆరాధించాలి, నీవే సత్యదేవుడవు, నీవే పూజార్హుడవని చెప్పి జ్ఞాని సాంబ్రాణిని సమర్పణ చేశాడు. అలాగే మూడవ వ్యక్తి బోలమును సమర్పణ చేశాడు. ఈ బోలము దేనికి సాదృశ్యం అంటే, శ్రమకు సాదృశ్యం. ఆయన రాజుగా కనపడ్డాడు పశువుల తొట్టిలో, అలాగే ఆరాధించబడే దేవుడిగా కనిపించాడు. మూడవదిగా ఆయన ఎలా కనపడ్డాడంటే, శ్రమను అనుభవించేవాడిగా కనిపించాడు. ఈ బోలము అనేది శ్రమకు సాదృశ్యం. ఎందుకనంటే ఈ భూమి మీద మానవుని యొక్క పాపాలు క్షమించబడాలంటే, పరిహారము కావాలంటే యేసు రక్తం అనేది చాలా అవసరం. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును అన్నారు. ఎందుకనంటే యేసు ప్రభువారు ఎందుకు వచ్చారంటే, శ్రమను అనుభవించడానికి, ఓ మాటలో చెప్పాలంటే ప్రాణం ఇవ్వడానికి వచ్చిన వాడు యేసు ప్రభువారు. భయంకరమైన శ్రమలు పొందడానికి వచ్చిన వాడు. అందుకే మీరు చేయవలసిన పని ఏంటంటే, నిజమైన క్రిస్మస్ చేయాలి. ఎందుకనంటే ఆయన ఈ భూలోకంలోనికి సిలువ వేయబడ్డానికి వచ్చాడు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ జరగదన్నట్లుగా, ఎడ్ల రక్తము, మేకల రక్తము మనుషుల పాపాలను తీసివేయట అసాధ్యము అని చెప్పినట్లుగా, కానీ ఈ భూమి మీద సకల మానవుల పాపాలు క్షమించబడాలంటే యేసు రక్తము కావాలి. ఆ రక్తములోనే మనిషికి పాప విమోచన, పాప క్షమాపణ కలుగుచున్నది. ఈ సత్యాన్ని గ్రహించి ఆరాధన చేయండి, నిజమైన క్రిస్మస్ చేయండి.
ఇదిగో ఒక నక్షత్రము యేసు వారి ఉన్న ఇంటిలోనికి నడిపించింది జ్ఞానులైన వారిని. దైవజనులారా, విశ్వాసులారా, మీరు ఎక్కడికి నడిపిస్తున్నారు? లోక సంబంధమైన వాటిలోకి నడిపిస్తున్నారా? లోక ఆచారాల వైపు నడిపిస్తున్నారా? క్రిస్మస్ అనగానే అందరూ బాగా చక్కగా మేకప్ అయి రెడీ అయిపోయి ఒక్క మోకాలు వంచారు. చాలామంది కుర్చీల్లోనే కూర్చుంటారు, ప్రభువుని గౌరవించరు, ప్రభువుకు మర్యాద ఇవ్వరు. కానీ క్రిస్మస్ చేస్తాను అంటున్నారు. ఇదిగో ఆ నక్షత్రము ఒక సేవకుడు, ఒక దైవజనుడు ఒక నక్షత్రంగా మారాలి. ఒక నక్షత్రంగా విశ్వాసులు మార్చబడాలి. క్రీస్తు ఉన్న చోటికి నడిపించాలి. ఎప్పుడైతే ఆ విధంగా చేయగలుగుతారో, ఎప్పుడైతే నిజమైన క్రిస్మస్ జరుగుతుందో, నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. దేవదూత చెప్పినట్లుగా ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునన్నట్లుగా సమాధానం కలుగుతుంది ఆయనకి ఇష్టలైన వారికి. అందుకే ఏప్రిల్ రాసిన పత్రికలో మనం చూస్తే 11వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, ప్రభునందు ప్రియులారా, వాక్యంలో చక్కగా రాయబడిన మాట, ఆయనకి ఇష్టము లేకుండా, విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టలై ఉండుట అసాధ్యము అని రాయబడింది. ఇష్టం లేకుండా క్రిస్మస్ చేస్తున్నావా? ఆయన ఇష్టపడకుండా క్రిస్మస్ చేస్తున్నావా? ఏం చేయగలుగుతున్నావు? మనసు మార్చుకో. ఎందుకనంటే రేపు అన్నది నీది కాదు. మనం చూస్తున్న 2019లో భయంకరమైన కరోనా వచ్చి క్రిస్మస్ పండుగలు చేసుకునికి లేదు, చర్చికి వెళ్ళడానికి లేదు, ఏం జరుగుతుందో తెలియదు. రాబోయే 2024వ సంవత్సరం ఎలాగుంటుందో తెలియదు. దేవుడు మరి ఈ సంవత్సరం ఆయనను ఆరాధించడానికి కృప ఇచ్చాడు. నామకార్థంగా ఆరాధించొద్దు, డ్యాన్సులు వేయొద్దు, డ్యాన్సుల వైపు చూడొద్దండి, స్కిట్ల వైపు చూడొద్దండి. మోకాళ్ళ మీద ఉండి దేవా అని కనికరించి ప్రార్థన చేయండి. ఆయనకి ఇష్టమైన పనులు చేయండి, ఆయనకి ఇష్టమైనవి చేయండి. మీరు ఎన్నో పొందుకోవలసిన ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు, ఎన్నో ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. అందుకే ఈరోజు నడిపించొద్దు. దైవ జనాంగమా జాగ్రత్త, దైవజనులారా జాగ్రత్త, విశ్వాసులారా జాగ్రత్త. మీరు క్రిస్మస్ చేసే మీరే దేవునికి ఇష్టమైన క్రిస్మస్ చేయండి. దేవునికి ఇష్టము లేని క్రిస్మస్ చేయొద్దండి. ఎక్కడ ఉంది క్రీస్తుకు చోటు? ఎక్కడుంది క్రీస్తుకు చోటు? ఎక్కడుంది? నువ్వేమో సేవకుడిగాని పిలిపించుకుంటున్నావు, ఒక విశ్వాసాన్ని పిలిపించుకుంటున్నావు, నేను రక్తంతో కడగబడ్డానంటావు, సేవకు పిలువబడ్డానంటావు. నీ సంఘంలో చిందులేంటి, అల్లరేంటి, గోలేంటి? నీ జీవితంలో నువ్వు చేసే ఆరాధన ఇదా? మార్చుకో. ఈరోజు ప్రజలను మనం నడిపించవలసింది క్రీస్తు యొద్దకు నడిపించాలి. ఆ నక్షత్రం ఎలాగైతే క్రీస్తు ఉన్న ఇంటిలోనికి ఎలాగైతే నడిపించిందో, వారు ఎంత గౌరవార్థంగా ప్రభువును ఆరాధించారో, వారు ఎంత చక్కగా ప్రభువును స్తుతించారో, వారి కానుకలను ఎలాగ అర్పించారో, ఈరోజు కూడా మీకు చెప్పే మాట, నీ హృదయము అనబడే కానుకను యేసయ్యకి ఇచ్చేయి. నీ హృదయాన్ని యేసయ్యకి ఇచ్చేయి. నువ్వు బంగారు అడగలేదు, ఆయన నీ డబ్బులు ఆస్తులను అడగలేదు. ఇదిగో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ చెప్పే మాట, జాగ్రత్తగా వినండి. ఈ క్రిస్మస్లో నామకార్థంగా క్రిస్మస్ చేయొద్దు. ఆయనకి ఇష్టం లేకుండా నువ్వు చేయొద్దు. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలై ఉండుట అసాధ్యమని అన్నారు. విశ్వసించు, యేసు దేవుడని విశ్వసించు, రక్షకుడని విశ్వసించు, క్షమించే దేవుడని విశ్వసించు, బాగు చేసే దేవుడని విశ్వసించు. నీ బలహీనతల్లో, నీ యొక్క అవమానాల్లో, నీ యొక్క జీవితంలో నువ్వు కృంగిపోయిన సమయంలో నిన్ను లేవనెత్తే దేవుడని నువ్వు విశ్వసించు. నిజమైన క్రిస్మస్ జై, నిజమైనటువంటి బహుమానం నువ్వు పొందుకో. నామకార్థంగా చేశావా, బూటకంగా చేశావా, నీ జీవితం వేస్ట్ అయిపోతుంది. నీ మనస్సు మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో. ఈ క్రిస్మస్ పండుగ రోజైనా, ప్రభువా నువ్వు నా కోసం వచ్చావయ్యా, నిన్ను పూజిస్తున్నాను, నా కొరకు ప్రాణం ఇవ్వడానికి వచ్చావు, రక్తం కార్చడానికి వచ్చావు, శ్రమ పొందడానికి వచ్చావు, ఉమ్ములు వేయించుకున్నావు. నా కోసం నీవు భయంకరమైన శిలువ యాగం నువ్వు పొందుకున్నావు. కానీ నీవు ఈ పని మీద వచ్చినప్పుడు ఒక విషయం, చిన్న మాట, ఒక తండ్రికి, ఒక ఆమెకు 10 సంవత్సరాల తర్వాత సంతానం లేదు, 10 సంవత్సరాలైన సంతానం లేదు. ఒక కొడుకు పుట్టాడు, చక్క కొడుకు పుట్టాడు, బాగా సంతోషపడ్డారు. ఒకరోజు బాబుకు అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. డాక్టర్ చెప్పాడు, ఈ బాబు 10 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాడు, తర్వాత చనిపోతాడు అని డాక్టర్స్ అయిన వారు చెప్పారు. చెప్పిన తర్వాత సంవత్సరమైంది, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. ఈ సంవత్సరాలు గడిచే కొలది తల్లిదండ్రులకు మరణం గుర్తుకొస్తుంది. మరణం, అయ్యో నా కొడుకు ఇప్పుడు మాత్రమే బాగున్నాడు, ఇంకా 10 సంవత్సరాలకు నా కొడుకు చనిపోతాడు. కానీ బర్త్డే కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ పుట్టినరోజులు చేస్తూ ఉన్నారు. ఆ పుట్టినరోజు చేసినప్పుడల్లా
నా కొడుకు 10 సంవత్సరాలకు చనిపోతాడు అనే బాధనే మిగిలించుకొని అయ్యో ఎట్లా అని ఆలోచన చేస్తున్నారు. మరి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు, నువ్వు పండుగ చేసుకుంటున్నావు, కానీ ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికి 3.5 సంవత్సరం గొప్ప సేవ చేసి ఆయన చనిపోవడానికి వచ్చాడు, నీ కొరకు ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. మరి చనిపోవడానికి వచ్చిన ఆయన, శ్రమలు పొందడానికి వచ్చిన ఆయన, ఉమ్ములు వేయించుకోవడానికి వచ్చిన ఆయన, మరి నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తావు? నువ్వు విమోచన పాప క్షమాపణ కలిగి ఉండాలి కదా. ఆయన జననమే మనల్ని క్షమించడానికి వచ్చాడు. ఆయన ఇంకా పాపము చేస్తూ క్రిస్మస్ చేస్తావా? ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తావా? ఇవన్నీ నువ్వు మార్చుకో. ఒక తల్లిదండ్రులు 10 సంవత్సరాలు ఎప్పుడొస్తాయి నా కొడుకు చనిపోతాడని చింత ఉన్నప్పుడు ఈరోజు నీకు తెలుసు యేసు ప్రభువారు ఎందుకు వచ్చారో తెలుసు. ఇప్పుడు ఎగుడతావు, ఇప్పుడు చక్కగా బట్టలు వేసుకుంటావు, ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అంటావు, హ్యాపీ క్రిస్మస్ అంటావు. ఇది క్రీస్తు ఎక్కడున్నాడు నీ క్రియల్లో? ఎన్నాళ్ళు, ఎన్ని సంవత్సరాలు ఇలాంటి బ్రతుకుతారు? మీ అందరికీ 2 చేతులు జోడించి ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీకు తెలియజేసే మాట, దైవజనులకు విశ్వాసులకు చెప్పే మాట, మీరు క్రీస్తు యొద్దకు నడిపించండి. ఆ నక్షత్రం ఎలాగైతే నడిపించిందో యేసు వారి దగ్గరికి, వారు ఎంత గౌరవార్థంగా ఆయనను పూజించారో ఈరోజు ప్రజలను అలాగ చెయ్యండి. బ్రష్లు చేయొద్దండి, డీజేలు పెట్టకండి, డ్యాన్సులు వేయొద్దండి. చిన్న పిల్లలు డ్యాన్స్ చేస్తే, ఒక 4 సంవత్సరాల పిల్లలు ఏదో చిన్న యాక్టింగ్ చేస్తే బాగుంటుంది, కానీ పెద్ద అమ్మాయిలు తన శరీరాన్ని కనపరుచుకుంటూ కూర్చున్న యవనస్తుల అబ్బాయిలు వారి వైపు కామపు చూపులు చూస్తూ, ఇవన్నీ భయంకరమైనవి. ఒక్కసారైనా మీకు అర్థం కావట్లేదా? మనస్సాక్షిని చంపుకొని క్రీస్తు పేరుని పెట్టుకొని ఎన్నాళ్ళు మీరు అలా బ్రతికి అలా క్రిస్మస్ చేసి క్రిస్మస్ ద్వారా దేవునికి అవమానం తెప్పించేస్తారు. ఒక్కసారి మీ బ్రతుకు మార్చుకోండి, మీ మనసు మార్చుకోండి, నిజమైన క్రిస్మస్ను మీరు కలిగి ఉండండి. ఒక నక్షత్రం ఎలాగైతే క్రీస్తు యొద్దకు నడిపించిందో, సేవకుడా, విశ్వాసి, నీవు క్రీస్తు యొద్దకు నడిపించి నీ దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత బలమైన వాడో, ఎంత శక్తి కలిగిన వాడో అన్నిలకు చెప్పు. నువ్వు ఆ భక్తిని చూపించు. అటు ధన్యత, ఆశీర్వాదం దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. చిన్ని ప్రార్థన. మహాఘనమైన తండ్రి, చెప్పబడిన ప్రతి వాక్యము, ప్రతి మాట బిడ్డల హృదయాల్లో బదలపరుచుకొని నిజమైన క్రిస్మస్ చేయడానికి నీ కృప చూపించి, నీ పరిశుద్ధాత్మ సహాయమును అందించి నీ కార్యమును జరిగింప చేయమని అడుగుచున్నాను. మీ చిత్తమును నెరవేర్చుమని అడుగుచున్నాను. నీ బలమైన కార్యాలు జరిగింపచేసి, మీ చిత్తమును యేసు నామములో జరిగింపచేసి, నైనా ఒక సేవకుని, ఒక దైవజనుని, విశ్వాసులను ఒక నక్షత్రములాగా చేసి నీ యొద్దకు నడిపించబడ్డానికి, నిజమైన క్రిస్మస్ చేయడానికి కృప చూపించి, వచ్చరములో అనేకులు నిన్ను మహిమపరచడానికి కృప చూపించి సహాయాన్ని చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి యగు దేవుని ప్రేమ, సహాయకుడైన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి ఉన్న మీకును ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారికి సదా తోడై ఉండి గొప్ప కార్యాలు, క్రిస్మస్ దీవెనలు, నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. అలాగే ఇటు అవకాశాన్ని కల్పించిన మరి డేవిడ్ పాల్ గారికి, ప్రైజ్ టీవీకి వందనాలు తెలియజేస్తున్నాను. కర్నూలు ప్రజలకు క్రిస్మస్ మరి శుభాకాంక్షలు, నూతన సంవత్సర మరి శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మరణాత.